పనిచేస్తున్న సంస్థనే స్నేహితుడితో కలిసి మోసం చేసి గోల్డ్ డైమండ్స్ ఎత్తుకెళ్లిన ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్లోని జ్యువెలరీ షాప్స్లో ఆర్డర్స్ తీసుకుని బంగారం గోల్డ్ విక్రయిస్తుంటాడు ముంబైకి చెందిన వ్యాపారి. దీంతో అతని దగ్గర పనిచేసే వ్యక్తి సిటీలో మార్కెటింగ్ చేసిన తర్వాత బంగారం డైమండ్స్ పోయాయని యజమానికి చెప్పాడు. దీంతో ముంబై వ్యాపారి హైదరాబాద్కు వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి నిందితుడు కదలికలపై నిఘా పెట్టి అరెస్టు చేశామన్నారు డీసీపీ శిల్పవల్లి. నిపుల్ కే షా అనే ఇతను ముంబైకి చెందిన జ్యువెలరీ మేకర్. ఈయన సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఆయనకి చెందిన 179 పీసెస్ ఆఫ్ జ్యువెలరీ, గోల్డ్ అండ్ డైమండ్ స్టార్టెడ్ జ్యువెలరీ వర్త్ 1,50,00,000 కూడా దొంగతనం జరిగినట్టు మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఈయన నిపుల్ ఒక జ్యువెలరీ మేకర్. ఆయన ముంబైకి చెందిన ఆయన ఎప్పుడు కూడా కొరియర్ ద్వారా హైదరాబాద్కి ఆర్నమెంట్స్ పంపించి వాళ్ళ ఎంప్లాయీస్ ని కూడా ఇక్కడికి పంపించి ఇక్కడ వేరియస్ జ్యువెలరీ షాప్స్ కి వీళ్ళని ఐటమ్స్ తో పాటు వెళ్తూ మార్కెటింగ్ చేస్తూ ఉన్న ఆర్నమెంట్స్ అమ్మడము లేదా ఆర్డర్స్ తీసుకోవడము వంటి బిజినెస్ చేస్తూ ఉంటారు. అదే విధంగా 2వ తారీఖున కూడా వీరు, అంటే 1, 2 సెప్టెంబర్ ఆ టైంలో కూడా ఒక లాట్ ఆఫ్ ఈ ఐటమ్స్ అన్ని కూడా ముంబై నుంచి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత ఈ ఎంప్లాయీస్ ఇద్దరు, రోనక్ అండ్ అనదర్ పర్సన్ కల్పేష్ అని చెప్పి, వీళ్ళిద్దరూ కూడా ఎంప్లాయీస్ ఇద్దరు కూడా వాళ్ళ ఐటమ్స్ కొరియర్ నుంచి కలెక్ట్ చేసుకొని సెవెరల్ జ్యువెలరీ షాప్స్ కి చూపించుకుంటూ వీళ్ళు 3rd and 4th సెప్టెంబర్ ఆ టైంలో ఒక విజయ్ కుమార్ శంకర్లాల్ జ్యువెలర్స్ అని బషీర్బాగ్ లో ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఈ నిపుల్ అనే ఈ కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటి నుంచో వీళ్ళకున్న పరిచయం ద్వారా ఈ ఐటమ్స్ ఎప్పుడైనా తెచ్చినప్పుడు వాటిని ఈ జ్యువెలరీ షాప్ లో భద్రపరుస్తూ ఉంటారు అనమాట. అయితే 5వ తారీఖున తిరిగి ఆ విజయ్ కుమార్ శంకర్లాల్ జ్యువెలర్స్ వాళ్ళు ఈ కంప్లైనెంట్ రిక్వెస్ట్ మేరకు బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే ఆర్డర్ కోసం అని, అందులో ఏమీ లేకపోవడం గమనించి వెంటనే కంప్లైనెంట్ కి ఇన్ఫార్మ్ చేయడము, కంప్లైనెంట్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది.